చిన్న విషయానికి కోరింతలు కొండంతలుగా చేసుకుని మనశ్శాంతి కరువైపోయి తనకు లేని జబ్బు ఏదో వచ్చేస్తుంది అనుకొని అది ఏ డాక్టర్కి తెలియదు అనుకొని తనలో తను కూలిపోతూ తనలో తాను భయపడుతూ రిపీటెడ్గా సుడిగుండంలో చిక్కుకున్న వాడికి సుక్కముడి గూగుల్ సుడిగుండంలో ఇరుక్కుపోయి ఇంకంతే ఒక నొక్కే ఉంటే దాన్ని నొక్కండి, దాని నుంచి ఇంకో నొక్కండి, దాని నుంచి ఇంకో నొక్కండి, దాని నుంచి ఒక్కండి, అలా 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 ఎక్కడికో తీసుకెళ్ళిపోయి వీటికి చిన్న దొరదండి, ఏదో దోమో గొంగళపూరో మరొకటి వచ్చి ఎలర్జీ వచ్చింది. ఒకదానికి ఒకదాని లింక్ చేసి చూస్తే వాడికి ఏమొచ్చిందో తెలుసా మీకు? క్యాన్సరో ఇంకేదేనో వచ్చేస్తుంది అనమాట. మరి గూగుల్ మంచిది, ఎంత మంచిది కదండి. మన ఇండియాలో నిమ్హాన్స్ బెంగళూరు వాళ్ళు కానీ, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వాళ్ళు కానీ, వరల్డ్ వైజ్గా మాయో క్లినిక్స్ వాళ్ళు కానీ, హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు కానీ, అలాగే స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు కానీ, ఆస్ట్రేలియా సిడ్నీ సంబంధించిన యూనివర్సిటీలు కానీ, అమెరికన్ సైకాట్రిక్ అసోసియేషన్ కానీ, అమెరికన్ హెల్త్ ఫౌండేషన్ కానీ, అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఏదో అంటారు దాని పేరు, ఆహా ఏదో, వాళ్ళు కానీ వాళ్ళు రీసెర్చ్ చేసిన మెటీరియల్ ఉంటే అది కరెక్ట్ అండి. బట్ యూట్యూబ్లు చేసే వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ అనేది మెడికల్ క్వాలిఫికేషన్ కాదండి, హెల్త్ రిలేటెడ్ క్వాలిఫికేషన్ కాదు. ఫిజియాలజీ అంటే ఏంటి తెలియదు, ఎంటర్టైన్మెంట్ తెలియదు. సైకాలజీలో ఇప్పుడు చాలామంది పెడుతున్నారు. నా దగ్గరికి వచ్చి పుస్తకాలు సీడీలు కొనుక్కున్న వాళ్ళ సైకాలజీ వ్యూస్ అన్నది తెలుసా అండి? 10 లక్షలు, 20 లక్షలు, 30,000. నాకు బోల్డ్ క్వాలిఫికేషన్స్, బోల్డ్ డాక్టరేట్లు ఉన్నాయి. నా వ్యూస్ అంతా కలిపి 100 మించి ఉండవు. సైంటిఫిక్గా తెలిసినోడు చెప్పే దానికంటే బయట అదే విషయాన్ని చెప్పే అన్ఎడ్యుకేటెడ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. వాళ్ళు క్యాచీగా చెప్తారు, కొంచెం తంబనైల్స్ ఆకర్షణీయంగా పెడతారు, మరొకటి పడుతుంది. రియల్ డాక్టర్లకి అంత ఓపికో అంత ఇంట్రెస్ట్, మరి నేను సైన్స్ చెప్పానా లేదో చూసుకుంటాడు, చెప్పేస్తాడు అంతే. దాంతో యూట్యూబ్లో చూడాలి, ఫేస్బుక్లో చూడాలి, ఒకరికొకరు షేర్ చేసుకునే హెల్త్ టిక్ బిట్స్, అత్తనండి ఇది అవుతుంది, అత్తనండి ఇది అవుతుంది అని చెప్పేసి విపరీతంగా హెల్త్ కాన్షియస్ పెరిగి, హెల్త్ యాంగ్జైటీ పెరిగి, ఒకప్పుడు హైపోకాండ్రియా అనేవారు, కంప్యూటర్ మీద కూర్చొని చేస్తున్నారు కాబట్టి కంప్యూకాండ్రియా అయింది. ఇప్పుడు మొబైల్లో పెట్టుకు చూస్తున్నారు కానీ సైబర్ కాండ్రియా అయింది. దాంతో రిపీటెడ్గా లేని జబ్బులు తెచ్చుకుంటున్నారు. ఉన్న జబ్బులకి రాంగ్ డయాగ్నోసిస్ చేశారనే డాక్టర్లనే బ్లేమ్ చేస్తున్నారు, డాక్టర్లను అనుమానిస్తున్నారు, డయాగ్నోస్టిక్ ల్యాబ్ని అనుమానిస్తున్నారు. ఆఖరికి వాడు భస్మాసు రాస్తూ ఉంటారు సరే, వాళ్ళే సర్వ